నిన్న సుప్రీంకోర్టులో 2 రోజుల క్రితము ఒక గొప్ప విషయం జరిగింది. ఏంటంటే అది హర్యానాలోని ఒక ఊర్లో 2022లో ఎలక్షన్లు అయినాయి. పంచాయతీ ఎలక్షన్లు, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే ఆ ఊర్లో 2000 ఓట్లు ఉన్నాయి. అయితే ఒక అభ్యర్థి గెలిచిండని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసి అతన్ని సర్పంచ్గా కూర్చోబెట్టింది. ఆపోజిట్ వ్యక్తి, అతనికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి వ్యక్తి కోర్టుకు పోయిండు. లేదు, నాకు ఈవీఎంల మీద డౌట్ ఉంది, కౌంట్ చేయాలా, మళ్ళీ తిరిగి కౌంట్ చేయాలని చెప్పి కోర్టుకు వెళ్తే మామూలుగా లోయర్ కోర్టులలో అది నడవదు కదా, 3 ఏళ్ళు పట్టింది. ఆయనకు విసుగొచ్చేసి సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈవీఎంలను తెప్పించి సుప్రీంకోర్టులోనే కౌంటింగ్ చేయించింది. చేపిస్తే ఆశ్చర్యకరంగా ఓడిపోయిన అభ్యర్థి 51 ఓట్ల తేడాతోటి గెలిచిండు. అంటే 3 ఏళ్ల నుంచి ఓడిపోయిన అభ్యర్థే సర్పంచ్గా ఉన్నాడు. అంటే ఇది ఒక విధంగా మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా ఇది? అంటే మన ప్రభుత్వంలోని పెద్దలు, ప్రభుత్వ అధికారులు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనేదానికి ఇది పెద్ద నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు రాహుల్ గాంధీ చెప్తున్నది నిజమేనేమో అనే అంత అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకంటే అన్ని లక్షల ఓట్లు తేడా వస్తుంది అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఒక 2000 ఓట్లున్న ఒక ఊర్లో ఎన్నికను సరిగా నిర్వహించలేనటువంటి గవర్నమెంట్లు, ప్రభుత్వాలు అంటే సరిగా నిర్వహించలేకపోవడం కాదు, ఇది కావాలి వాంటెడ్లీ చేసినట్లు కనిపిస్తుంది మనకు. 50 ఓట్లు, 5 ఓట్లు కాదు, 50 ఓట్ల తేడాతోటి ఓడిపోయిన అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటించినటువంటి ప్రభుత్వం మీద అసలు చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు మరి ఎందుకు ఆ విధంగా జడ్జిమెంట్ ఇవ్వలేదని నాకు అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళను క్రిమినల్ కేసు వేసి లోపలేస్తే భవిష్యత్తులో ఇలాంటి ఆగడాలు, ఇలాంటి దురాఘాతాలు జరగకుండా కొంత ఆపగలుగుతామనేది నా ఆలోచన. క్లిప్పింగ్ చూడండి, మీకు పెడుతున్నాను. సమక్షంలోనే రీకౌంటింగ్ చేపట్టగా తొలి ఫలితానికి భిన్నమైన ఫలితం వచ్చింది. ఇరు పక్షాల అభ్యర్థులు, వారి న్యాయవాదుల సమక్షంలో సుప్రీంకోర్టు ఓఎస్డీ ఈ నెల 6న రీకౌంటింగ్ నిర్వహించారు. దీనిలో మొత్తం 3767 ఓట్లు పోలింగ్ కాగా పిటిషనర్ మోహిత్ కుమార్కు 1051 ఓట్లు, సమీప ప్రత్యర్థి కుల్దీప్ సింగ్కు 1000 ఓట్లు వచ్చాయి. దీంతో బూఅన్ లాఖూన్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పిటిషనర్ మోహిత్ కుమార్ గెలిచినట్లు ప్రకటించారు.